హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పిల్లలు, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ ఎంతగానో వెయిట్ చేసే వీకెండ్ కూడా రానే వచ్చేసింది. మళ్ళీ వీక్ స్టార్ట్ అయ్యి మనమంతా బిజీ అయ్యేలోపు ఒక మంచి వంట చేసుకొని ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేయడానికి మీకోసం ఈరోజు మీ తెలంగాణ పోరి ఒక స్పెషల్ కొరమీను మామిడికాయ పులుసు, అదే నెల్లూరు ఫేమస్ చేపల పులుసుతో వచ్చేసింది. ఇంకెందుకండి ఆలస్యం, రండి వంట మొదలు పెట్టేద్దాం. నేను చేపల పులుసు కోసం కొరమీను తీసుకున్నాను, ఎందుకంటే అది పిల్లలు ఈజీగా తినడానికి వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం నీట్గా వాష్ చేసుకొని ముక్కల్ని అందులో ఒక స్పూన్ ఆయిల్, సాల్ట్, కారం, స్పూన్ ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని నిమ్మకాయ పిండుకొని పెరుగు కూడా యాడ్ చేసుకొని వాటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆనియన్, చిల్లీ, టొమాటో తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలి. ఇది రా టేస్ట్ ఇంకా చేపల్లో వచ్చే పచ్చివాసన ఉండకుండా ఉండటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. వీటిని అలా లైట్గా కాల్చుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఫిష్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ధనియాలు, ఎండుమిర్చి చిన్న ఫ్లేమ్ మీద దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఫిష్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక 2 రెమ్మలు కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఇంకా కాల్చి మనం పెట్టుకున్న ఆనియన్ మిర్చి పేస్టు అన్నీ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన లేకుండా మంచిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకొని సాల్టు, పసుపు, కారం, మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనలో చాలామంది చింతపండు రసం తర్వాత చేపలు వేస్తారు, ముందుగా చింతపండు రసం వేసుకుంటారు. అలా వేయడం వల్ల మనకి చేపలు అన్నవి చాలా చప్పగా అనిపిస్తాయి. అందుకోసం నేనైతే ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఫిష్ని వేసి మసాలా అన్నీ దట్టించే వాటికి పట్టేలాగా కలుపుకొని గరిటె యూస్ చేయలేదు, ఎందుకంటే అలా చేస్తే గనక ఫిష్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కనుక వీడియోలో చూపించినట్లుగా నేను వాటిని కలుపుకుంటూ తిప్పాను. ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేసి కాసేపు మగ్గించి చింతపండు రసం కూడా యాడ్ చేశాను. తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు మరిగించుకోవడం వల్ల మనకి చేపల పులుసు అన్నది బాగా ఉడుకుతాయి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర అన్నది యాడ్ చేసుకొని దించేసుకుంటే కనుక మనకి వేడి వేడి టేస్టీ చేపల పులుసు అన్నది రెడీ అవుతుంది. ఇప్పుడు దానిని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ పులుసు దానిలో వేసుకొని తింటుంటే కనుక స్వర్గం కూడా ఎందుకు పనికిరాదండి. ఇంకెందుకు, సండే రెసిపీ చేసుకోవడానికి మీరైతే రెడీ అయ్యారు కదా. వీకెండ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పట్లాగే అందరూ వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ తెలంగాణ పోరి.